5,000 మంది ఉండాలి. 10% 5 ప్లస్ మానేసి 10% అంటే 4,500 నుంచి 4,500 నుంచి 5,500 వరకు మాత్రమే ఏదైతే బౌండరీ లోపల ఉండాలి. సో వీళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు. ఏ రోజు ఏ డివిజన్లో ఎంతమంది ఉండడం ఫిక్స్ చేసిండ్రు, గవర్నమెంట్కి పంపేసిండ్రు. ఇక్కడ వరకు పని అయిపోయింది. ఎప్పుడు పంపిండ్రు? ఇక్కడ ఇట్లా పంపిండ్రు. ఇక్కడ జీవో వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు బౌండరీ, తర్వాత డ్రాఫ్ట్ అప్పుడు ఎంతమంది ఉన్నారు అని చెప్పి క్లియర్గా పంపడం జరిగింది. ఇది కూడా మీకు పరిస్తాను. నిన్న సాయంత్రం వరకు కూడా, మొన్నటి వరకు కూడా అన్ని మోడిఫికేషన్ అడిగినరు, మేము ఇచ్చినాము, సవరణ చేస్తున్నారు, అంతా అయిపోయింది. నిన్న సాయంత్రం వరకు, నిన్న నైట్లో 12 o'clock ఫ్రీజ్ చేస్తారు ఇక ఫైనల్ డెస్టినేషన్. అప్పుడు అందరూ చూసుకున్నారు, ఓకే అన్నారు. 11:45 11:55 వరకు ఇది సేమ్ ఉన్నది. పొద్దున వచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. పొద్దున వరకు మొత్తం చేంజ్ అయిపోయింది. ఏం చేసిండ్రు, ఇక మీకు ఫ్రీజ్ అయిపోయింది కదా, ఇక ఇవే లిస్ట్ అని చెప్పారు. నా జీవితంలో, నా 25 సంవత్సరాల జీవితంలో ఇలాంటి సంఘటన ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ జరిగేది. పొద్దున్నే కమిషనర్ ఫోన్ చేసిన, సార్ పొరపాటు అయింది సార్ అన్నాడు, దయచేసి ఎవరికి చెప్పకూడదు అన్నాడు. దానికి సంబంధించిన ఏసీపీకి అడిగిన, సార్ పొరపాటు అయింది సార్, నేను 80% రెక్టిఫై చేస్తాను.